హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బెండకాయ పచ్చడి చేద్దాము. బెండకాయ పచ్చడికి కావాల్సిన సామాగ్రి ఇక పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేయించి పక్కన పెట్టాను, కరివేపాకు వేయించాను, చింతపండు, ఇక బెండకాయలు, కొంచెం పల్లీలు, కొంచెం పచ్చిశనగపప్పు వేయించాను, వెల్లుల్లిపాయ, జీలకర్ర. దీనికి మళ్ళీ తాలింపుకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఓకే, ముందు ఇది గ్రైండ్ చేసుకుందాము. చూసారుగా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, బెండకాయలు, పచ్చిశనగపప్పు, పల్లీలు అండ్ వెల్లుల్లిపాయ, జీలకర్ర. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాము. ఇది పచ్చిమిరపకాయలు బెండకాయ పచ్చడి. ఇదిగోండి, మిక్సీ అయితే ఇప్పుడు ఎట్లా వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకున్న తర్వాత అప్పుడు అదిగో పొయ్యి మీద బాణలు పెట్టాను. ఇందాక బెండకాయలు, పచ్చిమిరపకాయలు వేయించాను కదా, అదే బాణల్లో నూనె పోసి వేడి చేస్తున్నాను. వేడైన తర్వాత ఇదిగో పచ్చనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపుకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుంటే కడుపుకి తొందరగా డైజెషన్ అవుతుంది కదా, అట్లా. రెడీ అయిపోయింది తాలింపు. అంటే కడాయి పెద్దది పెట్టాను కదా, కొంచెం బాగుంది. ఇది అన్నంలోకైనా, చట్నీలు, ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, దేంట్లోకైనా కానీ చట్నీ లేక బాగుంటుంది. కూరలోకి, అన్నంలో కూడా బాగుంటుంది. పప్పు అట్లా వేసుకొని ఇది నంచుకొని తింటే, పప్పు లేకపోయినా బాగుంటుంది. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ సూపర్ సూపర్. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి ప్లీజ్ అండి.